ముందు పొద్దటూరు గ్రామం నుంచే మొదలు పెడుతున్నాం ఇవాళ. పొద్దటూరు గ్రామంలో ఈ రోజు ఈ లెక్క చూస్తే మీరు చాలా పనులు అడిగినరు, ఆ చాలా పనులను కూడా చేస్తున్నాం. మీకు తెలుసా, ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ₹1 కోటి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఒక్క పొద్దటూరు గ్రామంలో. పక్క గ్రామాలలో ఎక్కడ అన్ని పైసలు వస్తలేవు. ఈడ సమస్య ఏంటంటే మీరు అడిగినరు, చాలా సమస్యలు అడిగినరు. మీరు ఈడ ఒక కల్వర్ట్ అడిగినరు 10 లక్షలు, 9.5 లక్షలు, అవునా లేదా? ఆ కల్వర్ట్ శాంక్షన్ చేసినాం. అక్కడికి పోవాలంటే ఇబ్బంది అవుతుందంటే కల్వర్ట్ శాంక్షన్ చేసినాం. ఈడ 9.5 లక్షలు పెట్టి ఈడ డ్రైనేజ్ అడిగినారు. ఇంతకుముందు అడిగిరుగా వచ్చినప్పుడు ఆ 9.5 లక్షలు పెట్టి డ్రైనేజ్ శాంక్షన్ చేసినాం. మంచి నీళ్ల కోసము మీకు మొన్న ఎండాకాలంలో ఏఈ ఉన్నది కదా ఇక్కడ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ 4 లక్షలు పెట్టి రమ్మ, ఏఈ కూడా ఉంది, 4 లక్షలు పెట్టి 2 మోటార్లు మళ్ళీ అట్లనే పైప్ లైన్ కూడా వేసినాం. పైప్ లైన్ కూడా వేసి మీకు మంచి నీళ్ళ కోసం సపరేట్ గా 4 లక్షలు పెట్టినాం. అట్లనే బావుల కాడికి ఎప్పుడో 10-15 ఏళ్ల కింద రైతులు పోవడానికి మట్టి తోలుతాం, మొరం వేసి రోడ్లు మంచిగా పోవడానికి చేయడానికి. అట్లా 2 రోడ్లకు, ఒకటేమో రాయన్కుంటనా, రాయన్కుంటకి వేసినాం, ఇంకోటేమో పాపమ్మ వంపు. ఆ 2 వంపులకు 4 లక్షలు పెట్టి ఎప్పుడు మొరం 15 ఏళ్ల కింద పెట్టింటారు. ఇప్పుడు మనము 8 లక్షలు మొరం కోసమే పెట్టినాం. మన ఒల్గొండ మండలంలో 7 అవసరం ఉంది. ఆ గ్రామాలకంతా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మీకు మట్టి దోలే కార్యక్రమం చేసినాం. ఏది బావులక అది పోయి రాపోయలేదు, అది పోయాలి. ఇప్పుడు ఆ డ్రైనేజ్ చేసుకోవాలి, ఆ కల్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సో అది 8 లక్షలు. సో వాటర్ కు 4 లక్షలు, అక్కడ 10, ఈడ 10, అంత సబ్ సెంటర్ కు 20 లక్షలు. సబ్ సెంటర్ ఏడ వస్తుంది? హెల్త్ సెంటర్ కు 20 లక్షల రూపాయలు. ఓకే, మళ్ళీ అట్లనే మనకు సంబంధించిన ఎన్ఆర్ఎజిఎస్ కింద ఓసారి 10 లక్షలు పెట్టినాం, ఓసారి 15 లక్షలు పెట్టినాం. ఇప్పుడు ఎస్డిఎఫ్ కింద ఎంత, మళ్ళీ ఇప్పుడు 15 లక్షలు ఇప్పుడు పెడుతున్నాం. ఎన్ఆర్జిఎస్ కింద అంతకు ముందు 10 పెట్టినాం, మళ్ళీ 20 పెట్టినాం, ఇప్పుడు 15 పెడుతున్నాం. సో సిసి రోడ్లు అంటే ఎంత అంటే 10, 20, 30 ప్లస్ 15 45, 45 ప్లస్ 22 అంటే 57, 57 8 65, 65 8 73, 73 20 95, 95 లక్షలు, మొత్తం 95 లక్షల తోటి డెవలప్మెంట్ వరకు ఒక పొద్దటూరు గ్రామంలో ఎప్పుడు ఇన్ని పైసలు ఒక్కసారి ఎప్పుడు పెట్టారు. ఇది మీరు అందరూ మార్పు కోరుకున్నారు. ప్రజాపాలన ఇందిరమ్మ పాలన మనం కోరుకున్నాం. అందులో భాగంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అన్నది మేము వింటున్నాం, అక్కడ చేరవేస్తున్నాం, దానికి సంబంధించినట్టు నిధులు తీసుకొస్తున్నాం. ఇక్కడ మీ ఊర్లే ఇప్పుడు ఏదో కూడా చూస్తే ఇన్ని పైసలు రాలే, ఆడికి పోయినాక నన్ను అడుగుతారేమో. అయితే నేను వాళ్ళకి ఏం జవాబు చెప్తా తెలుసా అంటే, వీళ్ళేమో అడిగిర్రు మాకు గిది కావాలి గది కావాలండి, మరి ఏదో కూడా అడగలే, మీరు ఎందుకు అడగలే మళ్ళీ అనేది నేను వాళ్ళకు మళ్ళీ ఉల్టా ప్రశ్న ఉంటుంది. వీళ్ళు అడిగిర్రు మాకు ఆ కాలువాటు కావాలన్నారు, డ్రైనేజ్ కావాలన్నారు, మా వాళ్ళందరూ అడిగిర్రు. సంఘంలో కూడా పోసినాం. నాతారగూడెం అయితే 4 సార్లు అడిగిరు బావుల కాడికి మట్టి. వాళ్ళకి దాదాపు 10-12 లక్షలు వాళ్ళకు కూడా పెట్టినాం, చిన్న ఊర్లలో కూడా. సో ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇందిరమ్మ పాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. అంతేకాకుండా మీకు సంబంధించిన అన్ని కూడా చెప్తా నేను, ఎవరేం ఇబ్బంది పడొద్దు. ఇందిరమ్మ ఇండ్లది కూడా ఈ రోజు 10 ఏళ్లు కట్టియాలే కదా, 10 ఏళ్లు టీఆర్ఎస్ పాలన అయినా, నాడు కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు అయినాయి, మళ్ళీ ఇప్పుడు మన హయాంలో ఇందిరమ్మ ఇండ్లు అవుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు మరి దానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన గ్రామానికి 20 ఇండ్లు వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది, 4 సార్లు ఇస్తామని చెప్పింది, 4 దఫాల. ఇది మొదటి దఫా, మొదటి విడత అందరికి ఎట్లయితాయి కావు కదా. ఇప్పుడు ఒక ఆయన ట్రాక్టర్ ఉంది పక్కకు పెట్టిరు, మళ్ళీసారి ఇస్తామా అని చెప్తున్నారు. ఓపిక పట్టాలి కదా. ఇప్పుడు ట్రాక్టర్ ఉన్నోడంటే జర ఇంతో అంతో వ్యవహారం చేసుకోగలిగేటోడే కదా, ఇంతో అంతో పద్ధతి ఏదో పని చేసుకోగలుగుతాడు. మరోసారికి ఆయనకు వస్తాయి, రెండోసారి ఆయనది పెడదాం. నీది 2వ విడత వస్తుందమ్మా, వీళ్ళు చెప్పారు కదా 2వ విడత నీకు పెడుతున్నారు. ఇప్పుడు ఏమి లేని పేదోళ్ళకి ఇవ్వాలి కదా. కూలిపోయే గోడలు, తాటిపత్రి, పెంకుటిన్లు కూలిపోయే అటువంటి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం జరిగింది. వినండి మీరు. సరే ఇప్పుడు నెక్స్ట్ వస్తాయి, మాకు ఇండ్లనే రాలేదంటే రావు, అందరికి ఎట్లయితే అట్లనే 2వ విడత వస్తాయి. మళ్ళీ మీకు రేషన్ కార్డులు కూడా 10-12 ఏళ్ళకెళ్ళి రాలి. ఇప్పుడు రేషన్ కార్డులు వస్తున్నాయిగా. మన భువనగిరిలో మొన్న ఎంతమందికి ఇచ్చినాం రేషన్ కార్డు, భువనగిరి మండల్, భువనగిరి టౌన్ అందరికి రేషన్ కార్డు ఇచ్చినాం. అక్కడ బీబీ నగర్ ఇచ్చి వచ్చినాం. ఇప్పుడు ఒలిగొండది నెక్స్ట్ ఇచ్చుకుందాం. ఒలిగొండల మంత్రినే పిలుచుకుందాం. మంత్రి వచ్చి మనకు, మీకు తెలుసా భువనగిరి నియోజకవర్గంలో ఎక్కువ రేషన్ కార్డులు ఓ దగ్గర 700 అడితే మన దగ్గర 1750 మంది రేషన్ కార్డులు ఆల్రెడీ అప్రూవ్ అయింది. వస్తాయమ్మా. నేను అనుకుంటా మనం ఇచ్చే లోపల ఈ మొదటి వారంలో పెట్టుకుందాం, పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకుందాం, అందరం కలుద్దాం, ఓ దగ్గర కూర్చొని రేషన్ కార్డు పంచుకొని ముచ్చట్లు పెట్టుకొని ఇంత భోజనం చేసి రేషన్ కార్డు పట్టుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ పోదాం. ఇంటుర్రా, ఓ 2,500 మంది దాదాపు రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ఒక ఒలిగొండ మండలంలో ఉంటుంది. పెద్ద మండలం, ఆ స్థాయిలో రేషన్ కార్డులు వస్తున్నాయి. రేషన్ కార్డులు వస్తే ఏమైతుంది, సన్న బియ్యం వస్తాయి. సన్న బియ్యం కూడా వస్తాయిగా, అంతకుముందు ఇచ్చిండు ఆయన. పాత దేశంలో ఎవరిస్తలేరు సన్న బియ్యం, మన రాష్ట్రం ఇస్తున్నాం. ఇంటుర్రా, కేసీఆర్ అన్ని అప్పులలో చేసిపోయిండు, మనం కూలిపోయే ప్రాజెక్టులు కట్టిండు. సో ఇవన్నీ చేసుకుంటారు.
మన సాగునీరు కాలువలు చేసుకుంటున్నాం, మూసి ప్రక్షాళన చేస్తున్నాం. ముఖ్యమంత్రి వచ్చి పాదయాత్రకి ఇక్కడనే చేసిపోయింది సంఘం దగ్గర, తెలుసుగా మీ అందరికి. భీమలింగం గుడికి కూడా పైసలు ఇచ్చిపోయింది. సో అన్ని మంచిగా జరుగుతున్నాయి, అందరికి మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, మరి ఇంకేముండే వేరే సన్న బియ్యము, భూభారతి, కరెంటు 200 యూనిట్ల కరెంటు బిల్లు ఉచితం, గ్యాస్ సిలిండరు, అట్లే మళ్ళా మనకు బస్సు ఉచితం. మరి మీకు బస్సు అడుగుతుర్రు, బస్సు కూడా ప్లాన్ చేస్తాము. ఇప్పుడు ఏంటంటే బస్సులు ప్లాన్ చేద్దాము. ప్రతి ఊరికి ఒక్కసారన్నా బస్సు వచ్చిపోవాలి. ఇప్పుడు మీ ఊరికి వస్తలేదు, ఇప్పుడు చాలా రూట్లు యాడ్ చేసినాం. గా మధ్యలోనే 32, ఈ మధ్యలో మళ్ళీ 5-6 రూట్లు యాడ్ అయినాయి. పోని ఊర్లకు దాదాపు 40 రూట్లు యాడ్ అయినాయి. 50-60 ఊర్లు యాడ్ అయితే ఇప్పుడు కొత్తగా మీకు కూడా బస్సు వచ్చే ఏర్పాటు చేద్దాం. ఈ రోడ్ కూడా MRR లో పెట్టినాం కదా ఇది నరేందర్, ఈ రోడ్ కూడా MRR లో ఉన్నారు కదా.